హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోయే రెసిపీ పేరు ఎగ్ దమ్ బిర్యానీ. జనరల్గా బిర్యానీ అంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు అనుకోండి. సో ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అయిపోయే దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని స్టవ్ పైన పెట్టి దానిలో తగినంత ఉప్పు, చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 ఇలాచి, ఒక జాపత్రి, ఒక అనాస పువ్వు, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని వాటర్ని బాయిల్ చేయాలి. ముందుగా అడుగు మందంగా ఉన్న గిన్నెలో నూనె పోసుకొని వేడి చేసుకోండి. ఇందులో 2 బిర్యానీ ఆకులు, 2 లేదా 3 లవంగాలు, 3 ఇలాచీలు, చిన్న దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు వేసి ఒక 10 సెకండ్స్ వేయించాలి. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను 3 టొమాటోలు, ఒక 10 కాజులు పేస్ట్గా చేసుకొని ఈ మిశ్రమంలో వేసుకున్నాను. ఇప్పుడు తగినంత పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కారప్పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించాలి. ఇందులోనే ఒక 2 to 3 స్పూన్స్ పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించిన ఎగ్స్ ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు వాటర్ బాయిల్ అయితే దానిలో ముందుగా అరగంట సేపు నానబెట్టుకున్న రైస్ వేసి 80% ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన రైస్ని ఇంతకుముందు పక్కన పెట్టుకున్న మసాలాలో 2 లేయర్స్గా వేసుకోవాలి. ఇక్కడ నేను ఏ ఫుడ్ కలర్ యూస్ చేయట్లేదు. దాని బదులుగా ఒక టిప్ చెప్తాను ఫ్రెండ్స్. ఒక 4 టేబుల్ స్పూన్స్ వాటర్లో ఒక నిమ్మకాయ పిండుకొని కొంచెం పసుపు వేసి కలిపిన వాటర్ వేస్తే న్యాచురల్ ఫుడ్ కలర్లా కనిపిస్తుంది అండ్ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో. సో ఒక లేయర్ రైస్ వేశాక ఈ పసుపు, నిమ్మకాయ వాటర్ ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కొత్తిమీర వేసుకోవాలి. అండ్ ఇలాగే సెకండ్ లేయర్లో కూడా రైస్ వేసి ఫ్రైడ్ ఆనియన్స్, పసుపు, నిమ్మకాయ వాటర్ అండ్ కొత్తిమీర వేసి ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఫస్ట్ పాతది ఏదైనా పెనం పెట్టి ఈ బిర్యానీ కడాయిని ఆ పెనం పైన పెట్టుకొని మూత పెట్టి ఇక్కడ గాలి బయటికి పోకుండా ఉండడానికి స్మాల్ టిష్యూని ఫోల్డ్ చేసి పెట్టాను. సో ఆఫ్టర్ 15 minutes వేడి ఎగ్ దమ్ బిర్యానీ రెడీ ఫ్రెండ్స్. సో మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే ప్లీజ్ డూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.